భోజనం చేశారా అండి మీరు? తినేయండి పెందలాడి, ఆరోగ్యం పాడైపోతుంది. మా ఆయన చెప్పారు. హా, నేను లేటుగా వచ్చినా నువ్వు తొందరగా భోజనం చేసేయి, లేకపోతే నీ ఆరోగ్యం పాడైపోతుంది అని. ఏమో ప్రేమగా చెప్పారో లేటుగా రావడం కోసం నన్ను పొగడటానికి ఆ మాట చెప్పారో ఎవరికి తెలుసు. ఇప్పుడే చూసి సాయంత్రం 10:30 అయిపోయిందండి. సర్లే, చెప్పారుగా ఎలాగూ లేట్ అవుతుంది నువ్వు తినేసేయని, అందుకే తింటున్నా. ఏం చేస్తామండి, సావాసాల ప్రభావం. ఇంతకు ముందండి మా బుజ్జమ్మ రేతిరి నా కోసం ఎదురు చూస్తుంది. నేను వెళ్తేనే భోజనం చేస్తుంది, లేకపోతే పాపం అలాగే పడుకుంటుందని వచ్చేవాళ్ళండి. ఈ మధ్య రావటం లేదు, ఎందుకో తెలియదు. ఏమన్నా అన్నామంటే మళ్ళీ విరుచుకు పడిపోతారు. మళ్ళీ పైపెచ్చు, నువ్వు నా కోసం ఎదురు చూడు బాకు, తొందరగా తినేసి నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ కోసమే చెబుతున్నా అంటున్నారు. అయినా ఆయనలో మార్పు వచ్చిందండో ఎందుకో తెలియదు. ఇంతకుముందు ఫోన్లో నా లైఫ్ అని ఫీడ్ చేసుకునేవాళ్ళు నా పేరు, ఆయన లైఫ్ అని. తర్వాత ఏం చేశారో తెలుసా, నా వైఫ్ అని ఫీడ్ చేసుకున్నారు. ఏంటండి ఇలా చేశారని అడిగాను. పేరేంటండి మార్చేశారు అని. అప్పుడప్పుడు ఇలా పిలుచుకోవటం నాకు ఇష్టం బుజ్జమ్మ అని చెప్పారు. అవునా, నిజమా అనుకున్నానండి. తర్వాత ఎలా మార్చారో తెలుసా, హిట్లర్ అంట నేను. అంతేనండోయ్. అదేమంటే ఇంకా పైపెచ్చు. ఏంటో బుజ్జమ్మ, ఉండంగా నా మీద నీకు ప్రేమ తగ్గిపోతుంది అంటారు. మైండ్ గేమ్ ఆడతారండి. ఏదేమైనా ఏదో నాకు డౌట్గానే ఉంది. కానివ్వండి, హిట్లర్ అన్నారు కదా, ఎలాగో కనిపెడతా.